ఎఫెసీ పత్రిక 2:13 మనం చూద్దాం. అయినను మునుపు దూరస్తులైన మీరు, అంతకంటే ముందు 12 మనం చూస్తే, ఆ కాలమందు ఇశ్రాయేలుతో సహపౌరులు కాక ఏమనుందండి, పరదేశులను, వాగ్దాన నిబంధన లేని పరజనులను, నిరీక్షణ లేని వారును, లోకమందు దేవుడు లేని వారునై ఉండి క్రీస్తుకు దూరస్తులై ఉంటారని ఒకసారి జ్ఞాపకం చేసుకో. నీ జీవితం, నా జీవితం ఒకప్పుడు ఒక టార్గెట్ లేనటువంటి లైఫ్, ఒక నిరీక్షణ లేనటువంటి లైఫ్, అసలు దేవుడి గురించి స్పష్టత లేనటువంటి లైఫ్, అసలు దేవుడు ఎవరో తెలియనటువంటి లైఫ్. ఇప్పుడు ఏమైంది? మీ మనోనేత్రాలు వెలిగింపబడినందున. చూద్దామా మాట. 1వ అధ్యాయం మనం చూస్తే, ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయము 17, 18, 19 మనం చూస్తే కనుక, మరియు మీ మనోనేత్రములు వెలిగింపబడినందున ఆయన మిమ్మును పిలిచిన పిలుపు వల్లనైన నిరీక్షణ ఎట్టిదో, పరిశుద్ధులలో ఆయన స్వాస్థ్యము యొక్క మహిమైశ్వర్యము ఎట్టిదో, ఆయన క్రీస్తు నందు వినియోగపరిచిన బలాతిశయమును బట్టి విశ్వసించు మన యందు ఆయన చూపుచున్న తన శక్తి యొక్క అపరిమితమైన మహత్యం ఎట్టిదో మీరు తెలుసుకొనవలనని మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క దేవుడైన మహిమా స్వరూపియగు తండ్రి అని మాట్లాడుతూ వస్తున్నారండి. ఒక చల్లటి పిలుపు, ఒక చక్కటి పిలుపు, ఒక ప్రేమపూర్వకమైనటువంటి పిలుపు. ఏమని తెలుసా? ఏ కష్టం పడుతున్నామో తెలియక, ఎందుకు కష్టపడుతున్నామో తెలియక, ఏం ఆలోచిస్తున్నామో తెలియక, ప్రయాసపడి భారము మోసుకొని ఒక అనేక రకాల ఆలోచనల్లో, అనేక రకాల ఇబ్బందులలో, అనేక రకాల భారముతో కూడినటువంటి ఒక వేదనలో, ఒక ఊబులో చిక్కుకుపోయినప్పుడు ఒక గొప్ప పిలుపండి. ఏంటో తెలుసా? చూడుము, నా అరచేతుల మీద నిన్ను చిక్కుకొని ఉన్నాను. ఒక పిలుపండి, ఒక అద్భుతమైన పిలుపు. ఏంటో తెలుసా? దేవుడు నిన్ను ఎంతో ప్రేమించెను. గొప్ప పిలుపండి. చూడుము, నిన్ను కాపాడుటకు ఆయన కునుకడు, నిద్రపోడు. స్త్రీ తన గర్భమున పుట్టిన చంటి బిడ్డను మరచునా? వాళ్ళైనా మర్చిపోతారు. నైట్ నిద్రపోయినప్పుడు వాళ్ళైనా మర్చిపోతారు. వాళ్ళ పనుల్లో వాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళైనా మర్చిపోతారు. నువ్వు స్కూల్కి వెళ్ళాకో, కాలేజీకి వెళ్ళాకో, యూనివర్సిటీకి వెళ్ళాకో, నీకు వివాహం చేశాకో, నీ బాధ్యతలోకి నువ్వు వెళ్ళాకో, కానీ నేను నిన్ను మరువను. ఇదిగో ఒక విషయం గుర్తుంచుకో. ఏంటో తెలుసా నీకు ఎవడైనా కానీ అపాయము చేయాలని ఒక ఆలోచన కలిగి ప్రయత్నిస్తే, వాడు సైన్యములకు అధిపతి అయినటువంటి నా కనుగుడ్డు ముట్టిన వాడు అని జ్ఞాపకం ఉంచుకో. ఒక ధైర్యం, ఒక బలం, ఒక కొండ, ఒక కోట, ఒక ఆదరణ, ఒక ప్రేమ, ఒక బలం, ఇవన్నీ కూడా కలిపినటువంటి ఒక ప్రేమపూర్వకమైనటువంటి ఒక పిలుపు మనల్ని పిలిచిందండి. శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను. ఎప్పుడో తెలుసా? చీకటిలో ఉన్నప్పుడు, అంధకారములో ఉన్నప్పుడు, ప్రయాసపడి భారం మోసుకొనిచున్నప్పుడు, నిరీక్షణ లేనప్పుడు, దేవుని గురించినటువంటి అవగాహన లేనప్పుడు, నీ బ్రతుకేంటో నీకే తెలియనప్పుడు పిలిచినటువంటి ఒక ప్రేమపూర్వకమైన పిలుపు వలన మనము దేవుని యొద్దకు ఆకర్షించబడి విశ్వాసము ద్వారా కృపచేత ఆయన యొద్దకు వచ్చి ఉన్నాము. అదే మాటలు పౌలు గారు గుర్తు చేస్తున్నారండి. ఇదే మాటలో పౌలు గారు చాలా చక్కగా గుర్తు చేస్తున్నారు. కొలస్సీలకు రాసిన పత్రిక మనం చూద్దాం. కొలస్సీలకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయం మనం చూస్తే పిల్లరా 23 మనం చూద్దామండి. 21 నుంచి మనం చూస్తే అవే మాటలు మనం జాగ్రత్తగా గమనించినట్లయితే కనుక 21 నుంచి మనం చూస్తే, మరియు గత కాలమందు దేవునికి దూరస్తులను మీ దుష్క్రియల వలన మీ మనస్సులో విరోధ భావము గలవారై ఉండిన మిమ్మును కూడా, మనల్ని కూడా, మనందరిని కూడా దేవుడు ఏం చేశారంటే తన సన్నిధిని పరిశుద్ధులుగాను, నిర్దోషులుగాను, తర్వాత ఏమండి నిరపరాధులుగాను నిలవబెట్టుటకు ఆయన మాంసయుక్తమైన దేహమందు మరణము వలన ఇప్పుడు మిమ్మును సమాధానపరచును. పునాది మీద కట్టబడిన వారై స్థిరముగా ఉండి, మీరు విన్నట్టు ఆకాశము క్రింద ఉన్న సమస్త సృష్టికి ప్రకటింపబడినట్టు ఈ సువార్త వలన కలుగు నిరీక్షణ నుండి తొలగిపోక
విశ్వాసమందు నిలిచి ఉండే నీడల ఇది మీకు కలుగును. ఎలా విన్నాం మనం ఆ మాటలెంతకి? సువార్త, దేవుని వాక్యము, సువార్త ప్రకటనలు, సువార్త సభలు, సువార్త పత్రికలు, సువార్తకు సంబంధించిన షార్ట్ ఫిల్మ్స్, సువార్తకు సంబంధించిన షార్ట్స్, సువార్తకు సంబంధించినటువంటి అనేక రకాల మార్గాలలో క్రీస్తు మార్గాన్ని దేవుడు నీ యొద్దకు తీసుకొని వచ్చి, అది ఫేస్బుక్లో వచ్చే పోస్ట్ ద్వారా కావచ్చు, ఇన్స్టాగ్రామ్లో వచ్చే పోస్ట్ ద్వారా కావచ్చు, ఫేస్బుక్లో, ఇన్స్టాలో, యూట్యూబ్లో వచ్చే రీల్స్ ద్వారా కావచ్చు, షార్ట్స్ ద్వారా కావచ్చు, షార్ట్ ఫిల్మ్స్ ద్వారా కావచ్చు, వెబ్ సిరీస్ ద్వారా కావచ్చు, మూవీస్ ద్వారా కావచ్చు, దైవ సంబంధమైనటువంటి అనేకమైన మార్గాలలో ఆయన నీ యొద్దకు వచ్చి క్రీస్తు మార్గాన్ని పరిచయం చేసి మన యొక్క మనోనేత్రాలను వెలిగించారు గనక ఆ పునాది మీద, క్రీస్తు అనే ఆ పునాది మీద మనం ఎలా ఉండాలో తెలుసా? స్థిరంగా నిలబడాలి. ఎందుకంటే ఒకప్పటి జీవితము ఇప్పటి జీవితం ఏ మార్పు లేకుండా అలాగే ఉంటే దేవుడు చేసిన ఆ ప్రాణ త్యాగానికి విలువేముందండి? దేవుడు చూపించినటువంటి ఆ ప్రేమకు విలువేముందండి? ఎవరండి మనం ఇంతకి? ఏ పాటి వారు అండి మనం ఇంతకి? ప్రియులారా, ఒకవేళ విమానంలో మనం వెళ్తుంటే కనుక కొన్ని లేయర్స్ ఉంటాయండి. స్ట్రాటో లేయరు, ట్రోపో, ఏ ఉంటాయండి పేర్లు, అవన్నీ కూడా మనం చదువుకుంటే కనుక మనం పైకి వెళ్తా ఉంటానండి, ఈ భూమి మీద ఉన్న మనిషే కనిపించడండి. మరి ఎన్నో గ్యాలక్సీస్ దాటి పైన ఈ యొక్క ప్రకృతిలో ఉన్నటువంటి మనందరికంటే పైన, ఈ లోకానికి పైన ఎక్కడో ఉన్నటువంటి ఆకాశము నా సింహాసనము, భూమి నా పాదపీఠమని మహా ఆకాశాలు పట్టజాలనంత విస్తారమైనటువంటి రూపము కలిగినటువంటి దేవుడికి నువ్వెంత? 6 అడుగుల ఆకారంలో ఆవిరి వంటి బ్రతుకైనటువంటి నువ్వెంత? మహా ఆకాశాలు పట్టజాలనంత ఆకారము కలిగిన ఆ మహాదేవునికి 60 సంవత్సరాలు ఆవిరి వంటి జీవితం అని చెప్పినటువంటి ఒక అల్ప జీవి, 6 అడుగుల ఆకారంలో ఉన్న మనం ఎంతండి ఆయన జ్ఞాపకం చేసుకోవడానికి? ఏ పాటి వారేమండి మనం జ్ఞాపకం చేసుకోవడానికి? అయినా కానీ నీవు ఆవిరి వంటి బ్రతుకు కలిగిన వాడివే, 60 సంవత్సరాలే ఉంటావు, 6 అడుగుల ఆకారంలోనూ ఉంటావు. కానీ నీ కోసం నా కోసం పరలోకంలో ఏముందండి? పరలోకములో మన కొరకు ఉంచబడిన నిరీక్షణ. నువ్వు రావాలి, పరలోకాన్ని చేరుకోవాలి. దానికి ఏం చేయాలి? ప్రవక్తలు పంపించారు, మార్పు లేదు. న్యాయాధిపతులను పంపించారు, మార్పు లేదు. రాజులను పంపించారు, వాళ్ళే మోసాలు చేశారు. బహుశా ఒకవేళ అబ్బాయిలు చెప్తుంటే వినట్లేదని అమ్మాయిలను పంపించారు, అయినా మార్పు లేదు. చెరలో పెట్టారు, అయినా మార్పు లేదు. నా సొంత కుమారుణ్ణి పంపిస్తాను, వాళ్ళలాగే ఉండాలి, వాళ్ళలో ఒకడి వల్లే ఉండాలి, సమస్త విషయాలలో తన సహోదరుల వల్లే ఉండాలి. మానవ ఆకారాన్ని ఇచ్చారు, దాసుని స్వరూపం ధరింపజేశారు, మొత్తం రిక్తునిగా చేసుకునేలా చేశారు. ప్రతి ఒక్క మాట, ప్రతి ఒక్క అడుగు, ఆ అడుగుకు సంబంధించిన జాడ, ప్రతి విషయంలో, ప్రతి పరిస్థితుల్లో కూడా నీకు నాకు మనందరికీ మాదిరి ఉంచేలా చేశారండి ఆయన. అది పరలోకంలో మన కొరకు ఉంచబడిన నిరీక్షణ. ఈ పదాన్నే మార్చేసామండి మనం. ఈ పదాన్ని ఎంత డెప్త్ మీనింగ్నే మార్చేసామండి మనం. మనం ఎలా మారిపోయామయ్యా అంటే, ఈ నిరీక్షణ అనే పదాన్ని తీసుకొచ్చి, ఎంత డెప్త్ సాలిడ్ మీనింగ్ ఉన్న పదం అండి ఇది. నీకు నాకు ఒక లైఫ్ లేకుండా, ఒక అడ్రస్ లేని అనామక జీవితంలో ఉన్న మనకి ఒక అడ్రస్ ఇచ్చారు. ఏంటి అడ్రస్? ఇంతకీ పరిశుద్ధ జనమును, ఏర్పరచబడిన వంశమును, దేవుని సొత్తైన ప్రజలను, రాజులైన యాజక సమూహమును. ఏమంటే అడ్రస్ లేని ఒక అనామకులుగా ఉన్న మనకి ఒక అడ్రస్. ఏంటి అడ్రస్? ఇంతకి ఏర్పరచబడిన వంశము. ఒక అడ్రస్. ఏంటి అడ్రస్? ఇంతకి పరిశుద్ధ జనము. ఒక అడ్రస్. ఏంటి అడ్రస్? ఇంతకి రాజులైన యాజక సమూహమును. అబ్బా, ఎంత గొప్ప పేర్లండి దేవుడు మనకి పెట్టింది. నథింగ్ బట్ హీ ఈజ్ ఏ క్రిస్టియన్. క్రిస్టియన్ అనగానే ఒక మంచి పేరండి అది మనకి ఇచ్చారండి దేవుడు. చాలా గొప్ప పేరండి అది. అంత గొప్ప పేరు మనకిచ్చి, లోకానికి వెలుగుగా మనల్ని ఉంచి, లోకానికి మాదిరిగా మనల్ని ఉంచి, లోకానికి తీర్పు తీర్చే స్థితిలో దేవుడు మనల్ని ఉంచితే, మనం ఏం చేసామో తెలుసా?
మనకి ఇవ్వబడినటువంటి ఆ గొప్ప పేరుని, గొప్ప ఆధిక్యతను, గొప్ప కృపను, విశ్వాసము ద్వారా కృప, అంత గొప్ప కృపను మనం ఏం చేస్తున్నామయ్యా అంటే దుర్వినియోగం చేస్తున్నాము. దేవుడు బైబిల్లో చెప్పిన ప్రతి మాటను, ప్రతి ఆలోచనను, ప్రతి వచనాన్ని మనకు అనుకూలంగా మార్చేసుకొని మళ్ళీ పాత జీవితంలోకి వెళ్ళిపోతున్నామండి. అగైన్ మళ్ళీ పాత జీవితంలోకి వెళ్ళిపోతున్నాం. దేని నిమిత్తం అయ్యా నిరీక్షణ అంటే నిత్య జీవమును గురించినటువంటి నిరీక్షణ. దాన్ని ఎలా మార్చేసాం మనం ఇంతకీ? నిత్య జీవానికి సంబంధించిన నిరీక్షణ దేనికి మార్చేసాం ఇంతకీ? 60 సంవత్సరాల జీవితంలో ఉండే ఒక ఉద్యోగానికి, 60 సంవత్సరాల జీవితంలో ఉండే వివాహానికి. ఇందులో మళ్ళీ ఇంకా అసలు పరసంబంధమైనటువంటి ఆ పదాన్ని ఈ లోక సంబంధమైన వాటికి ఉపయోగించటమే ఒక దౌర్భాగ్యమైనటువంటి స్థితి అనుకుంటే, అదే వివాహం అనుకుంటే, అందులో మళ్ళీ ప్రేమ వివాహం ఇంకోటి కొత్తది, అందులో మళ్ళీ ఇష్టపడ్డం, అందులో మళ్ళీ తప్పేంటి ఇష్టపడితే, అందులో మళ్ళీ 60 సంవత్సరాలు కలిసి ఉండాలండి, ఇంకా 40 సంవత్సరాలు కలిసి ఉండాలండి, ఆ మాత్రం కోరుకుంటే తప్పేంటండి, నా జీవితం అండి, నా ఇష్టం అండి. ఒక క్రిస్టియన్ ఇలా మాట్లాడు నిజంగా చాలా అవమానకరం అండి. క్రీస్తుని ఎరుకని నిరీక్షణ లేని పరదేశులు, పరజనులు, ప్రభు యొక్క విలువ తెలియని వారు ఆ మాటలు మాట్లాడుతున్నారంటే బహుశా వాళ్ళు తెలియక మాట్లాడుతున్నారు, బహుశా వాళ్ళకి స్వచ్ఛమైనటువంటి విలువలు తెలియక మాట్లాడుతున్నారు. కానీ వాక్యాన్ని చేతపట్టుకొని దేవుని యొక్క జ్ఞానాన్ని తెలుసుకుంటూ దేవుని కృపలోకి వచ్చిన తర్వాత కూడా మళ్ళీ ప్రభువా నీ చిత్తం ఏంటయ్యా అని ఆలోచించటం మానేసి మనసులో ఒకటి ఫిక్స్ అయిపోయి, ప్రభువా ఇది జరగాలని చూడయ్యా, ఇది జరిగేలా చూడయ్యా, మా ఇద్దరికి ప్రార్థన చేస్తే నేనేం చేస్తాను తెలుసా, అనేక మందికి బైబిళ్ళు పంచి పెడతానయ్యా. చూసారా ఎలాంటి కోరికలు కోరుకుంటున్నామో? గొంతమ్మ కోరికలు అంటారండి వీటిని. దేవుని యొక్క వాక్యం ఏం సెలవిస్తుంది తెలుసా? పరలోకమందు ఉంచబడిన నిరీక్షణను తీసుకెళ్ళి కారుకు పెడతావా? నిరీక్షణ కలిగి ఉండాలి బ్రదర్ వివాహం నిమిత్తము, నిరీక్షణ కలిగి ఉండాలి బ్రదర్ కారు కోసము, నిరీక్షణ కలిగి ఉండాలి బ్రదర్ ఇల్లు కట్టుకోవడానికి, నిరీక్షణ కలిగి ఉండాలి బ్రదర్ ఒక మంచి ఉద్యోగం వస్తుంది. చూసారు ఎలా మార్చేసాం మనం ఇంతకీ? కానీ దేవుడు ఏం చెప్తున్నారో తెలుసా? వాక్యం ఏం చెప్తుందో తెలుసా? ఒకసారి మీరు ఆలోచిస్తే ఆ పదం అనేది ఈ లోక సంబంధమైనటువంటిది కాదండి. ఆ పదానికి ఒక మీనింగ్ ఉంది, ఆ పదానికి ఒక డెప్త్ ఉంది, ఆ పదం వెనుక దేవునికి ప్రణాళిక ఉంది, ఆ పదము వెనుక శాశ్వతమైన ప్రేమ ఉంది, ఆ పదము వెనుక నీ కొరకు నా కొరకు ప్రాణాన్నే త్యాగం చేసినటువంటి యేసుక్రీస్తు వారి గొప్ప మహా త్యాగం ఉందండి. దాన్ని మనం తీసుకెళ్ళి దేనికి పెడుతున్నావా అంటే ఇదిగో కొంతసేపు కనబడి అంతలో మాయమైపోయే ఆవిరి వంటి జీవితానికి పెట్టేస్తున్నామండి.